ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో మార్చి నెలలో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు ఏ రోజుల్లో ఉన్నాయి, పండగలు, పర్వదినాలు, సెలవు దినాలు ఏ రోజుల్లో వచ్చాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా వ్యూయర్స్ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. 2026 మార్చి నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి మొదలుకొని శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి వరకు ఈ నెల ఉంటుంది. 2026 సంవత్సరంలో చైత్ర మాసం ప్రారంభం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. 19 మార్చి 2026 గురువారం ఉదయం 7:06 నుండి శుద్ధ పాడ్యమి తిథితోటి చైత్ర మాసం ప్రారంభమై 17 ఏప్రిల్ 2026 శుక్రవారం సాయంత్రం 5:34 అమావాస్య తిథితోటి చైత్ర మాసం ముగుస్తుంది. 2026 సంవత్సరంలో వైశాఖ మాసం 18 ఏప్రిల్ 2026 శనివారం నుంచి ప్రారంభమై 16 మే 2026 శనివారం తోటి వైశాఖ మాసం ముగుస్తుంది. 2026 సంవత్సరం మార్చి నెలలో వివాహం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 సంవత్సరం మార్చి నెలలో శంకుస్థాపన, గృహారంభం, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో ఉపనయనం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో పుట్టు వెంట్రుకలు తీయించడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో చెవులు కుట్టించుటకు శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో నామకరణం నిర్వహించుకోవటానికి మంచి రోజులు. 2026 మార్చి నెలలో అన్నప్రాసన నిర్వహించుకోవటానికి మంచి రోజులు. 2026 మార్చి నెలలో సీమంతం నిర్వహించుకోవటానికి మంచి రోజులు. 2026 మార్చి నెలలో పెళ్లి చూపులు కార్యక్రమం నిర్వహించుకోవటానికి మంచి రోజులు. 2026 మార్చి నెలలో నిశ్చయ తాంబూలాలు తీసుకొనుటకు శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి మంచి రోజులు. 2026 మార్చి నెలలో నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు మంచి రోజులు. 1 మార్చ్ 2026 ఆదివారం. ఈ రోజున కామదహనం, పుష్యార్క యోగం, ప్రదోష వ్రతం, జీరో డిస్క్రిమినేషన్ డే, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం, స్వీయ గాయం అవగాహన దినోత్సవం. 2 మార్చ్ 2026 సోమవారం. ఈ రోజున అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం, హోలీ ప్రదోష వ్యాప్తి, శ్రీ లలితాదేవి పున్నమి పారాయణం, అరుణాచలం గిరి ప్రదక్షిణ, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తం. 3 మార్చి 2026 మంగళవారం. ఇది పౌర్ణిమ. ఈ రోజున హోలీ పండుగ, శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీకృష్ణ మహాప్రభు జయంతి, పాక్షిక గ్రసోదయ చంద్రగ్రహణం, కుమారధార తీర్థ ముక్కోటి, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ వినికిడి దినోత్సవం. 4 మార్చి 2026 బుధవారం. ఈ రోజున పూర్వభాద్ర కార్తె తెల్లవారుజామున 3:45 ప్రవేశిస్తుంది. తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తి. జాతీయ భద్రతా దినోత్సవం. 6 మార్చి 2026 శుక్రవారం. సంకటహర చతుర్థి. బ్రహ్మకల్పం ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం. 8 మార్చి 2026 ఆదివారం. ఈ రోజున రంగపంచమి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 10 మార్చి 2026 మంగళవారం. శీతల సప్తమి. 11 మార్చి 2026 బుధవారం. బుధాష్టమి. 12 మార్చి 2026 గురువారం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం. 13 మార్చి 2026 శుక్రవారం. బూర్గుల రామకృష్ణారావు జయంతి, ప్రపంచ రోటరాక్టివ్ దినోత్సవం. 14 మార్చి 2026 శనివారం. మీన సంక్రమణం తెల్లవారుజామున 3:30 ప్రవేశిస్తుంది. స్మార్త ఏకాదశి, అంతర్జాతీయ గణిత దినోత్సవం. 15 మార్చి 2026 ఆదివారం. వైష్ణవ మధ్వ ఏకాదశి, పాపమోచని ఏకాదశి అంటారు. అన్నమాచార్య వర్ధంతి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. 16 మార్చి 2026 సోమవారం. ప్రదోష వ్రతం, పొట్టి శ్రీరాములు జయంతి, జాతీయ టీకా దినోత్సవం. 17 మార్చి 2026 మంగళవారం. మాస శివరాత్రి, కృష్ణంగారక చతుర్దశి,
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 18 మార్చి 2026 బుధవారం. ఇది అమావాస్య. ఉత్తరాభాద్ర కార్తె ఉదయం 11:41 ప్రవేశిస్తుంది. 19 మార్చి 2026 గురువారం. ఈ రోజున శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ. ఈ రోజు నుంచి చైత్ర మాసం వసంత ఋతువు నూతన తెలుగు సంవత్సరాది లేదా చాంద్ర వత్సరాది ప్రారంభం. చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. కలశ స్థాపన అఖండ దీపం ఈ రోజు నుంచి ప్రారంభించుకోవాలి. ఆర్య సమాజ స్థాపన తిరుమల శ్రీవారి ఉగాది ఆస్థానం 20 మార్చి 2026 శుక్రవారం. ఉమా శివాద్రి పూజ, చంద్ర దర్శనం, రంజాన్ పండుగ, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, ప్రపంచ కప్ప దినోత్సవం. 21 మార్చి 2026 శనివారం. శ్రీ మత్స్య జయంతి, ఉత్తమ మన్వాది, శివ డోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి గరుడోత్సవం, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవం. 22 మార్చి 2026 ఆదివారం. శాలివాహన శాఖ ప్రారంభం, ప్రపంచ నీటి దినోత్సవం. 23 మార్చి 2026 సోమవారం. శ్రీ పంచమి శ్వేత వరాహ కల్పం, భగత్ సింగ్ అమరుల రోజు. 24 మార్చి 2026 మంగళవారం. స్కంద షష్ఠి, శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి జన్మదినం, రమణ మహర్షి జయంతి, తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి రథోత్సవం, వాయినాడు శ్రీ పట్టాభిరామ స్వామివార్ల బ్రహ్మోత్సవ ప్రారంభం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివార్ల సూర్యపూజ తెప్పోత్సవ ప్రారంభం, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. 25 మార్చి 2026 బుధవారం. తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తి. 26 మార్చి 2026 గురువారం. ఈ రోజు నుంచి ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. 27 మార్చి 2026 శుక్రవారం. ఇది నవమి, శ్రీరామ నవమి. భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం, విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ సీతారామ కళ్యాణం, కార్వేటి నగరం శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవం. చైత్ర వసంత నవరాత్రులు సమాప్తి. ప్రపంచ రంగస్థల దినోత్సవం. 28 మార్చి 2026 శనివారం. ధర్మరాజ దశమి, పాలకొల్లు క్షీరారామ లింగేశ్వర స్వామి వారి కళ్యాణం, భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం, తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవం, వాయల్పాడు శ్రీరామ స్వామి వార్ల గరుడోత్సవం, నాగులాపురం శ్రీ వేదనారాయణ స్వామి వార్ల సూర్యపూజ తెప్పోత్సవ సమాప్తి. 29 మార్చి 2026 ఆదివారం. ఇది ఏకాదశి, కామద ఏకాదశి. విష్ణు డోలోత్సవం, రుక్మిణి పూజ, వాడపల్లి తీర్థం, తిరుపతి శ్రీ కోదండరాజ స్వామి వారి పట్టాభిషేకం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక కళ్యాణం. 30 మార్చి 2026 సోమవారం. ప్రదోష వ్రతం, వామన ద్వాదశి, తిరుమల శ్రీవారి వసంతోత్సవం ప్రారంభం, తిరుపతి శ్రీ కోదండరాజ స్వామివారి తెప్పోత్సవ ప్రారంభం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి గరుడోత్సవం. 31 మార్చి 2026 మంగళవారం. ఒంటిమిట్ట కోదండ స్వామివారి కళ్యాణోత్సవం, రేవతి కార్తె ప్రారంభం. రాత్రి 10:11 ప్రవేశిస్తుంది. మహావీర్ జయంతి, వాయల్పాడు శ్రీ పట్టాభిరామ స్వామివార్ల రథోత్సవం. విన్నారు కదా, 2026 సంవత్సరం మార్చి నెలలో శుభముహూర్తపు తేదీల విషయాలను, పండగలను, పర్వదినాల యొక్క పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.